ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి. కరీంనగర్లో మొదటి ప్రాధాన్య ఓట్లతో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం. నల్గొండ స్థానంలో హోరాహోరీ, PRTU-TS అభ్యర్థిని వరించిన గెలుపు. సిట్టింగ్లకు చేదు అనుభవం, పట్టభద్రుల ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు. సో ఈ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. 1 కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్. 2 నల్గొండ, ఖమ్మం, వరంగల్. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో PRTU నాయకుడు శ్రీపాల్ రెడ్డి గెలవడం జరిగింది. అండ్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ స్థానంలో కొమరయ్యని అక్కడ ఉన్న టీచర్లు ఎన్నుకున్నారు. శ్రీపాల్ రెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓట్లో ఎలిమినేషన్ రౌండ్స్ అయ్యే కొద్దీ ఆయన గెలవడం జరిగింది. కొమరయ్య ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే బయటపడడం జరిగింది. సో ఇక్కడ కొమరయ్యకి అంత ఈజీగా విక్టరీ ఎట్లా ఫస్ట్ ప్రయారిటీలో వచ్చిందంటే, ఎదురుగా ఉన్న PRTU నాయకుడు అంత పవర్ఫుల్ నాయకుడు కాదు. ఆయన మీద తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. ఈయన మీద అలిగేషన్స్ ఉన్నా ఈయన బలమైన నాయకుడు. అవతల ఉన్న ఆయన డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నారని అట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. అండ్ కొమరయ్య వాళ్ళు చేసిన ఎలక్షన్ ప్రచారం కానీ పోల్ మేనేజ్మెంట్ కానీ పర్ఫెక్ట్గా పనిచేసినాయి. అండ్ ఇంకొకటి బీసీ నాయకులంతా ఆయనకు సపోర్ట్ చేశారు, బీసీ వాదం పనిచేసిన. సో అన్ని వైపుల నుంచి ఆయనకి మద్దతు దొరకడం, బీజేపీ పార్టీ అవ్వడం, సో ఇవన్నీ కలిసి ఆయన విజయానికి దారులేసినాయి. ఆయన ఈజీగా ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోనే బయటపడ్డాడు. సో శ్రీపాల్ రెడ్డి విషయానికి వచ్చేసరికి UTF అభ్యర్థిగా నర్సిరెడ్డి పోటీ చేసిండు. అండ్ ఇండిపెండెంట్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేసిండు. పూల రవీందర్ పోటీ చేశారు, సుందర్రాజ్ పోటీ చేశారు. ఇట్లా చాలామంది పోటీలో ఉన్నారు. అందరూ కూడా బలమైన అభ్యర్థులే. ఓట్లు మొత్తం స్ప్లిట్ అయ్యి సెకండ్ ప్రయారిటీకి వెళ్ళింది. UTF అభ్యర్థి నర్సిరెడ్డి గారు అండ్ హర్షవర్ధన్ రెడ్డి బలమైన పోటీనే ఇచ్చిరు వాళ్ళు. కానీ ఎలిమినేషన్ రౌండ్స్లో సెకండ్ ప్రయారిటీ ఓట్లో శ్రీపాల్ రెడ్డి బయటపడ్డారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో PRTU-TS, మరో చోట బీజేపీ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో PRTU-TS అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందారు. ఈ 2 చోట్ల సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 10 గంటల తర్వాతే ప్రారంభం కాబోతున్నది. ఇక్కడ ఇంకా చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టబోతుండటంతో కౌంటింగ్ ఆలస్యం కానుంది. ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో భారీగా ఓట్లు చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. సో అసలు ఇంకా ఇది స్టార్టే కాలే. యాక్చువల్ ఇంకా బండిల్స్ కట్టే కానీ ఉందట. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్ జరగగా, సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నల్గొండలోని ఆర్జాలబావిలోని కౌంటింగ్ జరిగింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయగా, కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మాత్రమే పోటీ చేసింది. బీఆర్ఎస్ అసలు పోటీ చేయలేదు. 5777 ఓట్ల ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్య PRTU అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై 5777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం ఇక్కడ 15 మంది పోటీ చేశారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే కొమరయ్య విజయం సాధించారు. అంటే 50% ఆయనకి ఫస్ట్ ప్రయారిటీలోనే ఓట్లేసారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన కూర రఘోత్తం రెడ్డి కేవలం 428 ఓట్లు మాత్రమే సాధించారట. మరి ఎందుకు ఇంత ఘోరమైన పరాజయమైనది? జస్ట్ ఆయనకు వచ్చిన ఓట్లు 428. మొత్తంగా ఈ స్థానంలో 25,041 ఓట్లు పోలైతే 24,114 ఓట్లు చెల్లుబాటైనాయి. 897 ఓట్లు తిరస్కరణకు గురైనాయి. పోలైన ఓట్లలో 50% మించి అంటే 12,074 ఓట్లు వస్తే ఆయన గెలిచినట్టు. సో కొమరయ్యకు 12,959 ఓట్లు వచ్చినాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గెలుపొందిన అభ్యర్థికి ధృవీకరణ పత్రాన్ని అందించారు. సో ఫస్ట్ ప్రయారిటీలోనే బయటపడడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 55% ఓట్స్ ఆయనకి వేసారు. ఎవరికి ఎన్ని ఓట్లు? కొమరయ్యకు 12,959, వంగ మహేందర్ రెడ్డికి 7,182, వై అశోక్ కుమార్ TPTF అనుకుంటా UTF బలపరిచిన అభ్యర్థి అశోక్ కుమార్కి 2,621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు, తిరుమల రెడ్డి ఇన్నారెడ్డికి 320 ఓట్లు, యాటకారి సాయన్న 293, మామిడి సుధాకర్ రెడ్డికి 153 ఓట్లు, ఎల్ సుహాసిని 78, గవ్వల లక్ష్మి 41, ముత్తారం నరసింహస్వామి 31, కంటె సాయన్న 12 ఓట్లు, జగ్గు మల్లారెడ్డి 10 ఓట్లు, సిలివేరి శ్రీకాంత్కి 7 ఓట్లు, చాలిక చంద్రశేఖర్కి 6 ఓట్లు, వేముల విక్రమ్ రెడ్డికి 3 ఓట్లు పడ్డాయి. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్
నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నిక హోరాహోరీగా సాగింది. పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. యూటీఎఫ్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గెలుపు కోసం 11,281 ఓట్లు రావాలి, అంటే 50% పోలైన ఓట్లలో. అయితే మొదటి ప్రాధాన్య ఓట్లలో అత్యధికంగా పింగళి శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు వచ్చినాయి. గెలుపునకు అవసరమైన వాటికంటే 5,246 ఓట్లు తక్కువగా వచ్చినాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి దిగువ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు రావడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. మొత్తం ఓట్లలో చెల్లనివి 494. ఈ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 25,797 ఓట్లకు 24,135 ఓట్లు పోలైనాయి. సో ఇంకా 494 మంది చెల్లనోట్లు, టీచర్లు కూడా చెల్లనోట్లు వేసిరండి. ఇంకా వీళ్ళు గ్రాడ్యుయేట్లు అయితే లెక్కే లేదండి, 1000 ఓట్లు చెల్లనోట్లే. మరి ఎట్లా ఓట్లు వేస్తున్నారో. ఓరట బీజేపీకి 1 మార్క్ వేసి ఆడ ఓం అని రాసిరట, ఒక ఆయన ఇంకోటి రాసిండు, ఒక ఆయన ఇంకోటి రాసిండట. ఏం చదువుకున్నాము, కొంచెం కూడా మనం ఓటు కూడా ఏరాకపోతే ఎట్లా? టీచర్ల ఓట్లు కూడా 494 చెల్లలేదంటే మీరు ఎంత గొప్పగా ఉన్నట్టు. ఇక మొదటి ప్రాధాన్యంలో నల్గొండ ఖమ్మం వరంగల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు వచ్చినాయి. నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చినాయి. ఏది ఫస్ట్ ప్రయారిటీలో. గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి టీపీఆర్టీయు 4,437 ఓట్లు వచ్చినాయి, ఆయన కూడా మంచిగానే పడ్డాయి. పూల రవీందర్కి 3,115 ఓట్లు వచ్చినాయి. పులి సరోత్తమ్ రెడ్డికి 2,289 ఓట్లు వచ్చినాయి, ఈయన బీజేపీ అభ్యర్థి. సుందర్రాజ్ యాదవ్కి 2,040 ఓట్లు వచ్చినాయి. వెంకటస్వామికి 421, బాబురావుకు 128, శంకర్కి మన ఓయు శంకర్కి 113 ఓట్లు పడ్డాయి. చంద్రమోహన్కి 100 ఓట్లు, రాజేష్కి 36, కైలాసం 26, గోపాల్ రెడ్డి 24, స్వాతికి 16 ఓట్లు పడ్డాయి. వెంకటేశ్వర్లు 15 ఓట్లు, పురుషోత్తం రెడ్డి 11, రాజు 7, సాయన్న 4, చంద్రశేఖర్కి 1 ఓటు పడ్డది. ఇది ఓట్ల క్రమం. సో ఎవరికి ఇక్కడ మెజార్టీ రాలేదు కాబట్టి 50% దాటలేదు కాబట్టి సెకండ్ ప్రియారిటీకి వెళ్ళారు. అక్కడ ఎలిమినేషన్ రౌండ్లో ఒక్కొక్కరిని తొలగిస్తున్న క్రమంలో శ్రీపాల్ రెడ్డి గెలవడం జరిగింది. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్. పట్టభద్రుల స్థానంలో బ్యాలెట్ పత్రాలు సరిపోల్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇది నిన్నటి 12 గంటల అప్డేట్ కాబట్టి మనం ఇప్పుడే ఏం చెప్పలేము. ఒకసారి అనిల్కి ఫోన్ చేద్దాం. అనిల్ అక్కడే ఉన్నాడు. ప్రసన్న హరికృష్ణ, అంజిరెడ్డి అండ్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్య పోటీ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఫస్ట్ ప్రియారిటీలో దాదాపుగా 99.9% తేలే అవకాశం ఉండకపోవచ్చు. సెకండ్ ప్రియారిటీకి వెళ్తుంది. అనిల్ లైవ్లో ఉన్నాడు. అనిల్ గుడ్ మార్నింగ్. ఏంది ఏమన్నా ఉందా ఎలక్షన్ రిజల్ట్? ఇంకా బండిల్స్ కట్టే కానే ఉందా? సో నిన్న నుంచి రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగిందన్న. ఒక పక్కన పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు వరుసలో ఉన్నాం, మేమే గెలుస్తామన్నాం అనేది రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగింది. కానీ తీరా చూస్తే ఇప్పటి వరకు కూడా బెండిలు కట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడే కాదు, దాదాపుగా మధ్యాహ్నం తర్వాతనే ఓట్ల లెక్కింపుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది గ్రాడ్యుయేట్ సంబంధించి. సో నిన్ననే ఆ టీచర్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో నిన్ననే మల్కా కుమరయ్య గెలిచినట్టుగా నిన్న రాత్రి 8 గంటల వరకు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు నాకు ఒకరిద్దరు కాల్ చేసినారు, బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు. లేదు ఆ బండిల్స్ కట్టి చూసే క్రమంలో మా బాక్సులను ఎక్కువ ఉన్నాయి, బాగానే పడుతున్నాయట, 50% పడ్డాయట, 60% పడ్డాయట అని లెక్కలేసుకుంటున్నారు. సో అంటే ఒక పక్కన పోలింగ్ కేంద్రంలో ఓట్లు లెక్కించేటువంటి సిబ్బంది ఖచ్చితంగా ఆ ఏజెంట్ దాంట్లో కూర్చున్నటువంటి ఏజెంట్లకు ఖచ్చితంగా బాక్సులలో వేసేటువంటి క్రమంలో వాళ్ళు చూపెట్టి ఎవరు బాక్సులు వేయాలి ఓటు అనేటువంటిది వాళ్ళ బాక్సులు వేస్తా ఉంటారు. కాబట్టి దాంట్లో ఒక అంచనాకు వస్తా ఉంటారు. సో అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు మాకే ఓట్లు ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కన బీఎస్పీ పార్టీ నుంచి నిలబడ్డటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఏజెంట్లు అడిగితే వాళ్ళు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇతర అభ్యర్థుల కంటే మాయే ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అసలు ఫస్ట్ ప్రయారిటీలోనే తేలిపోతుంది, ఇదంతా కూడా మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి వీళ్ళు గెలుస్తారన్నటువంటి ఒపీనియన్ ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం గతంలో కూడా చూడడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు దీంట్లో చూస్తే ముఖ్యంగా చెల్లని ఓట్ల పైన ఎక్కువగా ఏ అభ్యర్థికి ఇది లాస్ అవుతుందని పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు
చెల్లని ఓట్లు దాదాపుగా ఇప్పటికే 1,50,000 ఓట్లని కౌంట్ చేస్తున్నటువంటి అంటే వేరు చేస్తున్నటువంటి సందర్భంలో 12,000 ఓట్లు చెల్లని ఓట్లుగా నిర్ధారించిండు. ఇంకా మిగతా 12,000 ఓట్లు ఇప్పటికే 12,000 ఓట్ల 12,000 ఓట్లు ఇంకా 1,00,000 ఓట్లను ఇంకా వేరు చేయాల్సినటువంటి క్రమంలో ఇంకొక 8 నుంచి 10,000 ఓట్లు ఇంకా చెల్లని ఓట్లుగా నమోదయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 20,000 ఓట్లు చెల్లని ఓట్లే ఉంటాయి. 20,000 ఓట్లే చెల్లని ఓట్లుగా ఏం రాస్తున్నారట ఈ చెల్లని ఓట్లు అంటే ఎట్లా చెల్తలేవి ఓట్లు? సో ఒక పక్కన కొంత ఉత్సాహవంతులు ఏం చేస్తారంటే 1 పెట్టి దానికి రౌండ్ ఆఫ్ పెట్టడం, లేకపోతుంటే ఫస్ట్ ప్రయారిటీ ఓటు బీజేపీ అభ్యర్థికి వేసి రెండో ప్రయారిటీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసినప్పుడు కూడా అక్కడ కూడా 1 అన్నటువంటి అంకెను పెట్టడం, దాని తర్వాత 1 అని పెట్టి రైట్ మార్క్ పెట్టడం, 1 అని పెట్టి దాని పక్కన విన్ అని పెట్టడం, లేకపోతుంటే అక్కడ దేవుడి బొమ్మలు పెట్టడం. అంటే కొంత బీజేపీ అభ్యర్థి కొంత ఆర్ఎస్ఎస్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఓం అన్నటువంటి అక్షరాలు ఇట్లా పెట్టడం, 1 పెట్టి ఓం అని పెట్టడం. సో ఇవన్నీ కూడా పరిలోకి తీసుకోకపోవడం, ముఖ్యంగా ఇదంతా కూడా ఎన్నికల సంబంధించినటువంటి అధికారుల ఫెయిల్యూర్ గా చెప్పుకోవచ్చు. ఒక పక్కన గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి వాళ్ళ ఫెయిల్యూర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా పోలేదనేది అర్థమవుతుంది అన్న. రైట్ ఓకే. సో అనిల్ అక్కడే ఉన్నాడు, ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ అందిస్తాడు. రిజల్ట్ వచ్చేంత వరకు అక్కడే ఉంటాడు, మనకి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అక్కడి నుంచి. సో ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయితే ఆఫ్టర్నూన్ తర్వాతే కౌంటింగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు, అన్ని బండిల్స్ కడుతున్నారు. ఈ ఎలక్షన్ చూస్తుంటే ఏం ఎలక్షన్ ఏం కథ అనిపిస్తుంది. ఇన్ని వందల మంది సిబ్బంది, ఇన్ని రోజుల కౌంటింగు, 3-4 రోజులు కౌంటింగ్, ఏం ఎలక్షన్ ఇది అసలు? అది శాసన మండలి దేనికి ఉన్నదిరా నాయన? ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు, మీరు చూడరు. ఇక మేము ఒక ఆయన ప్రశ్నిస్తాం మేమే అంటున్నాం, ఇంకొక ఆయన నేనే ప్రశ్నిస్తా అంటుండు కదా. ఏ పార్టీ ప్రశ్నిస్తారో చూడరు. ఇక ఏముండదు, గెలవంగానే అయిపోయింది. ఆ ప్రోటోకాల్ని వాడుకోవాలా, వాళ్ళ రియల్ ఎస్టేట్ చేయాలి, ఇంకోటి చేయాలి. ఇంతకు మించి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? చర్చ జరగాల్సిందే దీని మీద. ఏమైపోయిందంటే ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా, అంటే ఈ పదవులు రాని వాళ్ళకి పదవులు ఇచ్చే ఒక సంస్థలాగా తయారైపోయింది. రాజకీయ నిరుద్యోగులకు ఒక వేదిక అది. చలో నెక్స్ట్. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. సో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు 50 ఏండ్ల పిఆర్టీయూకి దాదాపుగా 6,000 ఓట్లు పడ్డాయి. ఎందుకు ఇది నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎలక్షన్ విషయానికి వస్తే, అంటే బీసీ వాదం ఎంత బలంగా పనిచేసిందని చెప్పడానికి ఒక లెక్క మనకు కనబడుతున్నది. ఇప్పుడు పిఆర్టీయూ సంఘం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? దాదాపుగా కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నది. అండ్ యూటీఎఫ్ కూడా కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్నది. బేసిక్గా బీసీ వాదము ఈ మధ్య కాలంలో కొంత బలంగా ప్రజల్లో బలంగా వినిపిస్తున్నది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బహుజన వాదం అన్నది, ప్యూర్లీ బీసీ వాదం అన్నది చాలామంది నాయకులు వచ్చినా పోయినా ఇప్పుడు ఇంకాస్త ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ తర్వాత బలం పెరిగింది. ఇప్పుడు మీరు వచ్చిన ఓట్లని గమనిస్తే పిఆర్టీయూ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎంత? 6,000 ఓట్లు పడ్డాయి. అండ్ యూటీఎఫ్ అభ్యర్థి ఆయనకు పడ్డ ఓట్లు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో 4,500 ఓట్లు పడ్డాయి. అండ్ బీసీ వాదంతో వచ్చిన ఈయన ఎవరు, పూల రవీందర్ కానీ అండ్ నెక్స్ట్ సుందర్ రాజ్ కానీ, వీళ్ళు ఒక్కరు పోటీ చేసి ఉంటే వేరే ఉండేది. ఈ ఇద్దరికి పోటీ చేయడము ఈ కథ అంతా బెడిసి కొట్టింది. వీళ్ళిద్దరు కలిపి దాదాపుగా 5,000 ఓట్లు పడ్డాయి. 5,000 ఓట్లు మరి గొప్ప విషయమే కదా. అంటే అందుకే బీసీ నాయకత్వము తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఒక నాయకుడిని బరిలోకి దింపడానికి ఒక ప్రయత్నం చేయాలి, ఒకరిని బరిలోకి దింపడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మల్క కొమరయ్య బీజేపీ అడ్వాంటేజ్, పార్టీ అడ్వాంటేజ్ అయింది. ఆయన పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రచారం పర్ఫెక్ట్గా చేసుకోగలిగిండు. అండ్ దాంతోపాటుగా బీసీ వాదం కూడా తోడైంది. ఇవన్నీ కలిసి ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే బయటపడ్డాడు. కానీ ఇక్కడ బెడిసి కొట్టింది ఇద్దరు పోటీ చేయడం ఒకటి, ఇంకా మిగతా అభ్యర్థులు కూడా ఎక్కువ మంది ఇందులో ఉండడం. ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలామంది ఉండడం, ఓట్లు స్ప్లిట్ అవ్వడంతో నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కొంత వ్యతిరేకమైన రిజల్ట్ వచ్చింది. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వాదం బలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ అక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా, ఆయన కూడా బలమైన పోటీదారుగా ఉండి ఇప్పుడు ఇవాళ ఆయనే గెలవచ్చు అన్న ఒక చర్చ కూడా ఎందుకు స్టార్ట్ అయింది అంటే, అది ఎక్స్క్లూజివ్గా బీసీ వాదం అనేది చెప్పాలి. సో చూద్దాం, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి ఇంకా బండిల్స్ కట్టే కార్యక్రమమే నడుస్తున్నది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ స్టార్ట్ కావచ్చు, చూడాలి. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.